హాయ్, ఐఎమ్ సాయి. ఈరోజు మన గెస్ట్ డైరెక్టర్ షఫీ గారు. ఏమైంది షఫీ గారు? డైరెక్టర్ ఏదో ఇంత పెద్ద మాట్లాడినావు కదా, డైరెక్టర్ దాని పక్కన ఏదో ఇంకోటి ఏదో అన్నావు. డైరెక్టర్ గారు అంత పెద్ద మాట ఎందుకు? సరే, ఇప్పుడు నీ గురించి మొత్తం తెలుసు, నువ్వు ఎలా వచ్చినావు అవన్నీ నాకు తెలుసు, కానీ జనాలకు తెలియదు కదా. ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్యామిలీ, నాన్న అమ్మ ఏం చేస్తారు? హోటల్ ప్లస్ ఫార్మర్స్. హోటల్ ప్లస్ ఫార్మర్స్. హోటల్ చిన్న హోటల్. ఊరు ఎక్కడ? పులివెందులలో ఒక చిన్న హోటల్ ఉంది. చిన్న ఫ్యామిలీ, బ్రదర్స్ సిస్టర్స్. బ్రదర్ ఒకటి, సిస్టర్ ఒకటి. స్టడీ వాళ్ళ స్టడీ చేసుకుంటున్నారు. మీరు ఎందుకు స్టడీ గురించి చెప్పు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంతా స్టడీ గురించి చెప్తే నార్మల్ ఎంతో 10th బీటెక్ ఏదో. 10th అయిపోయినాక డిప్లొమా జాయిన్ అయినా. డిప్లొమా జాయిన్ అయిన తర్వాత 10th లో మార్కులు బాగా వచ్చింది. డిప్లొమాలో వచ్చిన తర్వాత అన్ని ఫెయిల్ అయినా, కావాలని ఫెయిల్ అయినా. ఎందుకంటే పాస్ అవుతా, ఓకే ఇంటర్ వాళ్ళకి పాస్ సర్టిఫికేట్ పాస్ అయ్యాడు, జాబ్ చూసుకుంటాడు, ఇంకా జాబ్ మీద పడతారు అంత వాళ్ళు. జాబ్ చదివిస్తారు. అదే ఫెయిల్ అయినామనుకో అడుగుతారు, నీ ఏం కావాలి చెప్పు లాస్ట్ కి అని అడుగుతారు. అప్పుడు మన ఇష్టం సినిమా అని చెప్పుకోవచ్చు మనం. అదే చెప్పుకునేది. ఓకే, కాలేజీలో ఉండగానే ఇండస్ట్రీకి రావాలని అనుకున్నాను. 8th క్లాస్ లో. 8th అంటే నీ ఏజ్ అప్పటికి 14-15 ఉంటుందా? 16 అనే నువ్వు మూవీకి అంటే ఎందుకు అనిపించింది అప్పుడు? ఏదన్నా మూవీ చూసి ఇన్స్పైర్ అయినావా, లేకపోతే డైరెక్టర్ ఇన్స్పైర్? ఒక లారెన్స్ స్టైల్ మూవీస్ ఇన్స్పైర్ అయినా. స్టైల్ మూవీ చూసి ఇండస్ట్రీకి రావాలని ఇన్స్పైర్. అంటే ఇండస్ట్రీలో ఏమన్నా పరిచయాలు ఉన్నాయా? పరిచయాలు అంటే ముందు లేవు, ఇప్పుడు పరిచయాలు విన్నాయి. అదే ముందు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళ? అసలు ఇవ్వలేరు అసలు. మరి ఎలా వచ్చావు అసలు ఇండస్ట్రీకి? వచ్చినా ఇటు కూర్చున్నా, డైరెక్టర్ అయినా, ఛాన్స్ ఇచ్చారనక్క, ఇంకా నాకేం భయం లేదు. ఇంకా అయినా ఇటు వచ్చిన ₹1 డబ్బులు పెడతారు నాకని. వీడికి వచ్చే దేకే వాళ్ళు లేరు ఇక్కడ, ఎవరు మనుషులు పట్టించుకోలేరు. తర్వాత డబ్బులు లేదు, జోబులో ఖాళీ. ఇంట్లో వాళ్ళకి అప్పుడు చెప్పలేం కదా. మన ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాము? గొప్పగా చెప్తాము. ఓకే డైరెక్టర్ అయితే నేను ఏదో చేయను పోతా, ఇంట్లో వాళ్ళు గొప్పగా చెప్తాము. నీకు వచ్చినాక అర్థమవుతుంది కదా, మనకు గదేరా యూసఫ్ కూడా మెట్రో కింద గతి మనకి. ఇంకా స్టార్టింగ్ రూమ్ లేని సిచ్యువేషన్ లో యూసఫ్ కూడా మెట్రో కింద అనుకొని ఒక 1 week అలా ప్రొడక్షన్ బాగా వెళ్తూ. అందరు ఏమంటారు అంటే నీ మెట్రో కింద, లేకపోతే కృష్ణనగర్, అదేంటి కృష్ణాన్ పార్క్ దగ్గర ఉన్నా అది అంటే నార్మల్గా అందరు చెప్పేలా నువ్వు చెప్తున్నావా, లేకపోతే నిజంగా స్టోరీ చెప్తున్నావు? ఎందుకంటే ఇంటి దగ్గర మంచి వెల్వేషన్ ఫ్యామిలీ, మంచి సెటిల్ ఫ్యామిలీ అని అంటుంది బ్రో. ఇంటి దగ్గర ప్రతి ఒక్కడు రాజే బ్రో. ఇంటికి వచ్చిన బిచ్చగాడు హైదరాబాద్ వచ్చినాక. అదే ఇంటికి వచ్చినాక మన హాస్టల్స్ ఉన్నాయి, వేరే ఫ్రెండ్స్ రూమ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ వాళ్ళు పరిచయం. అప్పుడు పరిచయం లేరు నాకు. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి? 3 years. 3 years ఉందా? 3 years ఏమేమి వర్క్ చేసినావు అంటే? ప్రొడక్షన్ బాయ్, సెట్ బాయ్ గా, ఒక మీడియా కెమెరామ్యాన్ గా, ఒక యూట్యూబ్ యాంకర్ గా చాలా చేసిన. ఒక్కొక్కటి స్టెప్స్ ఎదుర్కొంటే వచ్చా అంతేనా? ఇప్పుడు డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నారు? ఈ రోజులలో 10-20 లక్షలు పెట్టడానికి అదైతే లేదు. చూసా కొన్ని సీన్స్. అసలు ఎలా ఒప్పించావు ప్రొడ్యూసర్? ఎలా అంటే ఫస్ట్ నేను వస్తాను, నేను స్టోరీ చెప్తా, నేను డైరెక్టర్ ప్రొడ్యూస్ చేయాలని అని చెప్పలేదు. ఈ 3 years కష్టం అని చూసినాడు. 3 years ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ పోయాడు అని చూసినాకనే ఓకే. అంటే తెలిసిన వాళ్ళ ప్రొడ్యూసర్ అంటే మధ్యలో పరిచయమైనాడు నాకు. ఒక ఫ్రెండ్, అనిల్ అనే ఫ్రెండ్ ద్వారా పరిచయమైనాడు. మా ఫ్రెండ్ తల్లిదండ్రుల సపోర్ట్ ఎక్కువ ఉండకూడదు అంటే ఉండాలి, చెడ్డ పనులు ఉండకూడదు, మంచి పనులు ఉండొచ్చు. మొన్న పోస్టర్ లాంచ్ చేసి వినాయక చవితి రోజు పైన ఒకటి క్యాప్షన్ పెట్టారు, చెప్తారు కదా? నీకు చెప్తాను, చెప్పు. అదేముంది, ఇప్పుడు ఎవరైనా మదర్, అమ్మ, నాన్న లవ్ ఇలా ఉంటుందంటే పాయిజన్ కన్నా అది ఏదో స్టోరీ. నిజమే బ్రో, పాయిజన్ ఇస్ బెటర్ దాన్ ద అలా పేరెంటల్ ఓవర్లో. డిఫరెంట్. నేను ఈ మాట అసలు వినలేదు. అంటే నాకు మా అమ్మ, మా నాన్న మీకు తెలుసు రీసెంట్. అదే నాకు వాళ్ళకన్నా ఎక్కువ కాదు, మనకు వాళ్ళ దేవుళ్ళ ఎవరికైనా, నీకైనా ఎవరికైనా. కానీ పాయిజన్ కన్నా డేంజర్ అని ఫస్ట్ టైం కదా. పేరెంట్స్ దేవుళ్ళే బ్రో, దేవుళ్ళు కానీ నేను చెప్పలే. పేరెంట్స్ నేను బ్యాడ్ అని చెప్పలే. కొడుకు విషయంలో పాయిజన్ కానీ డేంజర్. ఎందుకు అది? ఎందుకంటే వాళ్ళ అతి ప్రేమ. కొడుకు ఎక్కడ చెడిపోతాడో అతి ప్రేమతో నాకు ఇది కావాలంటే తీసుకో. మీ మూవీలో రిచ్ కిడ్ అంటే రిచ్ అంటే పేరెంట్స్ రిచ్ చూస్తే అర్థమవుతుంది, కానీ మా మూవీలో రిచ్ అనేవాడు అసలు ఉన్నాడు. రిచ్ అనే కాదు, రిచ్ కిడ్ అనే ఉంది కదా, చూస్తే అర్థమవుతుంది సినిమా. అది సస్పెన్స్ అదే కదా. రిచ్ కిడ్ అని పెట్టి పైన పంట పొలాలు పెట్టినాము, అందుకే అది క్వశ్చన్ మార్క్. అది టైటిల్. ఇంకొకటి లోగో బాగుంది, అది మీ దగ్గర చేస్తారా లేకపోతే? చేపించాను. సరే, మూవీ లాస్ట్ మాట్లాడుకుందాం మూవీ గురించి.
నేను నిన్ను గత 3 years నుంచి నాకు తెలుసు, నువ్వు వచ్చిన నుంచి నాకు తెలుసు దాదాపు మ్యాక్సిమం. ప్రసాద్ ల్యాబ్ లో సేమ్ కెమెరా ఇద్దరు ఒకటి కెమెరా పెట్టుకోవచ్చు, కెమెరా పెట్టుకొని అక్కడ తీసి టోకెన్స్ గురించి అన్ని కష్టాలు పడి నువ్వు అంటే నిన్ను చూస్తావు, నువ్వు నన్ను చూస్తావు. కానీ ఈ రోజు ఒక మంచి మూవీ తీసే స్టైల్కి నువ్వు వెళ్ళా. అంటే ఎలా ఉంది అంటే నీకు? మాకేమో సింపుల్ గా అనిపిస్తుంది మనోజ్ షెఫీ సింపుల్ అంటే చూసేవానికి అనిపిస్తుంది. 3 ఏళ్ళ కష్టం బ్రో. 3 ఏళ్ళే. బయట ఒక్కొక్కరు ఏమంటారు 10-15 years 20 years నుంచి కష్టపడిన వాళ్ళు ఒక ప్రేమలోకి రాకపోయారు. డేర్ చేసిన ఏమైతే అది కానీ చూసుకుందాం. వెనకాల ఫ్యామిలీ ఉంది తోడు, ఏమైనా కానీ పడినామా చచ్చిపోతాం అంతే కదా. మొత్తం షూట్ మొత్తం ఇక్కడ అంతా మా ఊళ్ళో జరిగింది. పులివెందులు గోల్. నా ఫస్ట్ సినిమా ఒక డైరెక్టర్ గా ఊళ్ళో అడుగు పెట్టాలా, నా ఫస్ట్ సినిమా మా ఊళ్ళోనే చేయాలా. అవునవును. ప్యాంట్ ఒకటి అది మర్చిపోయినా. అంటే 3 years నేను మూవీ తీసారా, 3 years అని కాదు అసలు, నేను మూవీ తీసారాక ఇంటికి రానని ఒక మాట చెప్పి వచ్చారట. నిజమా? నిజమే. అది ఆ చాయిస్ రాకపోతే 10 years 15 years అప్పటికే ఉండేవాడిని. ఎందుకలా? ఎందుకంటే గెలిచి పోవాలా, ఇంటి నుంచి వచ్చినామా. మొన్న అదే రోజు రైలా చెప్పారు, ఇంటి నుంచి వచ్చినామా గెలిచి ఇంటికి పోవాలా లేకపోతే సావాలా అట్టే అనుకున్నా. నేను మా తెలంగాణ స్టైల్లో రఫ్ గా చెప్పాలా అంటే, నువ్వు హీరో లెక్క ఫీల్ అయ్యి వచ్చినావా, నువ్వు అసలు డార్క్ అని అనుకున్నావా, నువ్వు ఎట్లా అని ఒక సినిమా అంటే ఈజీ అనుకున్నావు నువ్వు తీద్దామని అని ఎట్లా అనుకున్నావు? అంటే ఇప్పుడు అనట్లేదు, అప్పుడు నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో ఊరికి గెలిచి వస్తా అంటే ఏ రకంగా నువ్వు ఊహించి వచ్చినావు అసలు? గెలిచొచ్చా అంటే, ఇప్పుడు గెలిచొచ్చా అని చెప్పి నేను మొదలు ఇంటికి పోలే కదా. నాకు జ్వరం వచ్చినా బాగాలేకుండా నేను హాస్పిటల్ కూడా ఇంటికి పోలే కదా. ఇంట్లో వాళ్ళు బాగాలేదు, ఇంట్లో వాళ్ళు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు కానీ ఇంటికి పోలే కదా. మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, సపోర్ట్ చేసినాడు. ఓకే నువ్వు చేసే రావాలా. అంతకుముందు ఏ వర్క్ చేసావని? కాలేజ్. అంటే కాలేజ్ అయిపోతూనే ఇటు వచ్చేసిన మధ్య వచ్చేసినాక డ్రాప్ మధ్యలో ఫస్ట్ ఇయర్ కి ఇంకా వచ్చేసిన నాకు వద్దని. నీకు 8th 9th నుంచి నీ మైండ్ ఎప్పుడు హైదరాబాద్ ఒక సినిమా తీద్దాం అంటే 10th లో వచ్చిన ఒకసారి, మధ్యలో ఒక 2 months వెళ్ళిపోయినా. ఇప్పుడు నేను చూసుకున్న పర్పస్ పప్పు నా ఫ్రెండ్ నన్ను మీడియా పట్టణం చేసినాడు. ఆ మీడియా ద్వారా చిన్న స్టెప్ బై స్టెప్ చెప్పి ఇప్పుడు నేను డైరెక్టర్ గా వచ్చా. ఇప్పుడు నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా నెక్స్ట్ చేసేది? త్వరలో అనౌన్స్ చేస్తుంది. ఉంది త్వరలో. వాళ్ళకి ఒక పాయింట్ కావాలి, అది ఈ జ్యూస్ పాయింట్ అంటే ఈ జ్యూస్ ఒక తల్లి తండ్రి వల్ల కొడుకు ఎలా నాశనం అయ్యాడు అంటే కొత్తగా ఉంటది. తల్లిదండ్రి వల్ల కొడుకు నాశనం అయ్యేది ఏంది కొత్తగా ఉంటది. నాశనం అయినాడు, నాశనం అవుతాడు కూడా. అది ఎలా అనేది మా సినిమా చూడండి.